Welcome to my channel, Best Buddies. అనగనగా ఒక ఊరిలో పరమానందం అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ మనశ్శాంతి మాత్రం లేదు. ఎప్పుడూ తన సంపదను ఎలా పెంచుకోవాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనే ఆలోచనతో గడిపేవాడు. ఒకరోజు ఆయన తన ఊరి చివర ఉన్న ఒక తోటలోకి వెళ్ళాడు. అక్కడ ఒక ముసలివాడు ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ మొక్కలకు నీళ్లు పోయడం చూశాడు. పరమానందం ఆయన దగ్గరకు వెళ్ళి, తాత, నీ దగ్గర ఏమీ లేకపోయినా ఇంత సంతోషంగా ఎలా ఉన్నావు? నా దగ్గర అన్నీ ఉన్నా నాకు మనశ్శాంతి లేదు అని అడిగాడు. ముసలివాడు నవ్వి, అయ్యా, మీరు మీ దగ్గర ఏముందో చూస్తున్నారు, కానీ మీకు ఏమి కావాలో మర్చిపోతున్నారు. నేను నా దగ్గర ఉన్న కొద్దిపాటి దాంతో ఇతరులకు నీడను ఇచ్చే చెట్లను పెంచుతున్నాను. ఆ తృప్తి నాకు సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పాడు. పరమానందానికి అప్పుడు అర్థమైంది, సంతోషం అనేది మనం పోగు చేసుకునే ఆస్తిలో లేదు, మనం ఇతరులకు పంచే ప్రేమలో మరియు మన పనుల పట్ల మనకున్న తృప్తిలో ఉందని. ఈ కథలో నీతి ఏంటంటే, మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, మన దగ్గర ఉన్న దానితో ఎంతమందికి సహాయపడ్డం అనేదే నిజమైన సంతోషం. Please like, watch, and subscribe for more.